శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఈ లోకంలో మనం జన్మించినందుకు బావిలోని కప్పల్లాగా ఒకే చోట ఉండకుండా, మనం పుట్టిన ప్రదేశంలోనే ఉండకుండా వేరువేరు ప్రాంతాలను ప్రదేశాలను చూడటం, పర్యటించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అయితే అలా పర్యటించడం వల్ల కలిగే లాభాలేమిటి, పర్యటించకపోవటం వల్ల చూడకపోవటం వల్ల కలిగే నష్టాలేమిటి, ఇబ్బందులేమిటి అనేది ఈరోజు చెప్పడం ప్రధాన అంశము. శాస్త్రం ఏమంటుంది, పెద్దవారు ఏమంటారంటే, యో నసంచరతే దేశాన్ యో నసేవేత పండితాన్ తస్య సంకుచిత బుద్ధి ఘృత బిందు రివాంభసి. అంటే యో సంచరతే దేశాన్ యో నా సేవేత పండితాన్ తస్య సంకుచిత బుద్ధి ఘృత బిందు రివాంభసి. ఎవరైతే దేశాటనం చేయరో, ఎవరైతే పండితులను గౌరవించరో వారి బుద్ధి సంకుచితంగా ఉంటుంది. అంటే చాలామంది మేము ఎక్కడికి వెళ్ళము, ఎక్కడికి వెళ్ళలేము, మాకు ఇల్లే వైకుంఠం, పందిరే పరమపదం అనే రీతిలో కదలకుండా ఉంటుంటారు. అలా వెళ్లకుండా ఉండటం అనేది మంచిది కాదు అనేది చెప్పటం ఇక్కడ సారాంశం. అలాగే కొంతమంది పండితులను గౌరవించటం అనేది తెలియదు, నేర్చుకోరు, వాళ్ళు పాటించరు. తన ఎదుట ఎంత గొప్ప పండితుడున్నా ఆయనకేమి రాదు, ఆయనకేం తెలుసు, ఈయనకేం తెలుసు, నేనే గొప్పవాడిని, నేనే గొప్ప రచయితను, గొప్ప పండితుడిని, గొప్ప కవిని, గొప్ప ఉపన్యాసకుణ్ణి, గొప్ప అవధానిని అని ఈ రకంగా స్వస్థుతి పరనింద చేస్తూ తమను తామే గొప్పగా చెప్పుకుంటారు. అది మంచి పద్ధతి కాదు. ఎవరైతే పండితులను సేవించరో, వాళ్ళ బుద్ధి, పండితులను గౌరవించరో వాళ్ళ బుద్ధి సంకుచితమైంది. ఎట్లా అంటే నీటిలో గనక నీటి యందు నెయ్యి బిందువును వేసినట్టయితే, నేతి చుక్కను కానీ నెయ్యి గడ్డను కానీ వేసినట్టయితే అది కదలకుండా యథాస్థానంలో అక్కడే అలాగే ఉంటుంది, ముందుకు వ్యాపించదు, ఏమి మార్పు రాద్దాంలో, అంటే కదలకుండా ఉంటుంది, బిందువైనా గడ్డైనా. కాబట్టి ఆ రకంగా నేతి గడ్డలాగా, నేతి బిందువులాగా కాకుండా వేరువేరు ప్రాంతాలను పర్యటించినట్లయితే అనేక లాభాలు, ఆయా ప్రాంతాల యొక్క విశిష్టతలు, సంస్కృతి, సభ్యతలు, ఇలాంటివన్నీ, ఆచార వ్యవహారాలు, భాష మొదలైనవన్నీ అవగతం అవుతాయి అనేది చెప్పటం ఉద్దేశం. కనుక తప్పకుండా దేశాటనం అనేది చేయాలి, వేరువేరు ప్రాంతాలను తిరగాలి, పర్యటించాలి, అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త వ్యక్తులను కలవాలి, కొత్త భాషలను తెలుసుకోవాలి. ఈ రకంగా వేరువేరు ప్రాంతాలను పర్యటించడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. పర్యటించని వారి పరిస్థితి మాత్రం నీటి మీద వేసిన నెయ్యిలాగానే ఉంటుంది అనేది సారాంశము. ఇంకా యో సంచరతే దేశాన్ యస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైలబిందురివాంభసి. ఎవరైతే వేర్వేరు ప్రదేశాలు, వేర్వేరు ప్రాంతాలు తిరుగుతారో, ఎవరైతే పండితులను గౌరవిస్తారో, తనకెంత పాండిత్యం ఉన్నప్పటికీ నాకు తెలిసింది అపారమైన సముద్రం వంటి సాహిత్యంలో, సముద్రం వంటి పాండిత్యంలో నాకు తెలిసింది ఒక బిందువు మాత్రమే అనే భావంతో ఉండాలి కానీ నాకే అన్ని తెలుసు, నేనే సర్వజ్ఞుణ్ణి అనే భావనతో ఉండకూడదు. అటువంటి వారి బుద్ధి వికసిస్తుంది. అంటే నలుగురు అతన్ని మెచ్చుకుంటారు, అతని యొక్క ఆ గొప్పతనాన్ని ప్రశంసిస్తారు. అది ఎలాగంటే, నీటిలో గనక, అంటే నీరులో ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ నీళ్లను తీసుకొని దాని మీద ఒక్క నూనె చుక్క వేసినా అది మొత్తం దాని నిండా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నెయ్యి ఏమో కదలకుండా ఉంటుంది, ఈ నూనె బిందువేమో మొత్తం చెంబు నిండా, లేక గ్లాసు నిండా, లేక బిందె నిండా, కుండ నిండా మీరు ఎందులో వేయండి అది విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. కాబట్టి ఆ రకంగా దేశ పర్యటన అనేది, దేశాటనం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా తప్పనిసరిగా చేయవలసిన ప్రధానమైనటువంటి అంశము. లోకాస్ సమస్తాస్ సుఖినో భవంతు.